న్యాయం కావాలి సరికొత్త పాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమా సౌత్ లో రిలీజ్ అయింది. నార్త్ లో బ్లాక్ బస్టర్ అవుతుందా? స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏకే స్టాలిన్, పాత్రలు, పాత్రధారులు దక్షిణాది నాన్ ఎన్డీఏ కటౌట్లు. మరి విలన్లు ఎవరై ఉంటారు? నార్త్ మీద సౌత్ లో మోగిన యుద్ధ భేరి. డీటెయిల్డ్ గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. యాభై ఏళ్ల కిందట అటకెక్కింది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. నా హయాంలోనైనా రీస్టార్ట్ కావాలి, పార్లమెంట్లో ప్రాతినిధ్యాల లెక్క మారాలి అని మోదీ సర్కార్ సూటిగా ముందుకెళ్తోంది. కానీ పునర్విభజన పేరుతో మీరు చేస్తున్నవన్నీ తప్పులు లెక్కలు, మేము ఒప్పుకోము అని దక్షిణాది రాష్ట్రాల తరపున గొంతెత్తి అరుస్తోంది తమిళనాడు ప్రభుత్వం. సౌత్ అండ్ నార్త్ మధ్య దూరం పెంచిన ఈ యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం వ్యూహం మార్చుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడినట్టేనా? దక్షిణాది రాష్ట్రాల ఐక్యత నిజంగానే వర్ధిల్లుతుందా? எம்பிக்கள் எண்ணிக்கை சார்ந்த பிரச்சனை மட்டும் கிடையாது, நம்ம மாநிலத்துடைய உரிமை சார்ந்த பிரச்சனை. మీరు జనాభా ఎట్లా పెంచుకోవాలో ప్లాన్ చేసుకోండి. మీ ప్రాబ్లం మొత్తము ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, కర్ణాటకకి, కేరళకి ఎందుకు రుద్దుతున్నారండి? ఈ డీలిమిటేషన్ యథాతథంగా అమలయ్యి తెలంగాణ లాంటి రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గితే భారతదేశంలో మన మాటకు విలువ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్పి దక్షిణాది రాష్ట్రాలను మోసం చేస్తున్నారు కాబట్టి పోరాటం. ఎందుకు పార్లమెంట్ లో చర్చ చేయడం లేదు? ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పిలవడం లేదు? టాపిక్ పేరు ఫేక్ డీలిమిటేషన్. వాయిస్ ఇచ్చినది దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు. లక్ష్యం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుట. వేదిక చెన్నై ఐటీసీ చోళా హోటల్. నేతృత్వం వహించినది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. కేంద్రంపై యుద్ధానికి ఇదే సరైన సమయం. ఆలసించినా అంతా ఆగమాగమే. కేంద్రం మోచేతి కింద నీళ్లు తాగడమే అంటూ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ కార్నర్స్ అన్నింటినీ అలర్ట్ చేస్తోంది స్టాలిన్ ఆలోచన. నీకు నాకు ఎవ్వరికీ నష్టం కలిగించకుండా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు దగా జరగకుండా అచ్చమైన, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పునర్విభజన ఎలా? సుదీర్ఘంగా చర్చించారు అఖిలపక్ష నేతలు. దేశ సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టడం కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకొచ్చిన ఈ సందర్భం చరిత్రలో నిలిచిపోతుందని సగర్వంగా ప్రకటించుకున్నారు డీఎంకే సుప్రీం స్టాలిన్. హాజరు పట్టి దాదాపుగా నిండింది. ఒకట్రెండు రాజకీయ పార్టీలు మొహం చాటేసిన డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ గ్రూప్ తొలి సమావేశమైతే ఒక మోస్తరుగా విజయవంతమైంది. డీలిమిటేషన్ అనేది దక్షిణాదిపై కేంద్రం పనిన ఒక కుట్ర. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దాదాపు అన్ని పార్టీలు ప్రతిజ్ఞ చేసుకున్నాయి. మరో 25 ఏళ్ల పాటు పునర్విభజన ప్రక్రియను నిలిపేయాలని తీర్మానం కూడా చేసుకున్నాయి. కాకపోతే ఇది తొలి సమావేశం. బోలెడన్ని మలి సమావేశాలు ఉంటాయి. ఇంకా మాట్లాడుకునేది చాలా ఉంది. పాజ్ బటన్ నొక్కింది చెన్నై సదస్సు. కేంద్రం మీదకి యుద్ధమైతే డిక్లేర్ అయింది. ఇది మాత్రం పక్కా. So, states like Tamil Nadu, Kerala, Karnataka, Punjab cannot be punished because we've controlled population. We are saying freeze delimitation based on population for another 25 years. మరి ఫెయిర్ డీలిమిటేషన్ కోసం ఢిల్లీతో డైరెక్ట్ గా కొట్లాటకు దిగిన స్టాలిన్ దగ్గర కావలసినంత మందుగుండు సామాగ్రి ఉందా? ఇప్పుడు కలిసొచ్చి స్టాలిన్ తో పంక్తి భోజనంలో కూర్చున్న పార్టీల మద్దతు స్టాలిన్ కి సరిపోతుందా? నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేయించగలిగే నైతిక బలం స్టాలిన్ కూటమికి ఉందా లేదా? మూడోసారి కేంద్రంలో పాగా వేసిన ఎన్డీఏ దూకుడుకు బ్రేకులు పడతాయా? ఇలా అనేకానేక ప్రశ్నల్ని జనం ముందుంచింది చెన్నై దక్షిణాది శిఖరాగ్ర సమావేశం. పెద్ద నోట్ల నిర్మూలన, ఆర్టికల్ 370 రద్దు లాంటి చారిత్రాత్మక విధాన నిర్ణయాలు తీసుకుని యూనిఫామ్, సివిల్ కోడ్ లాంటి సంచలనాలకు సైతం సై అంటున్నారు ప్రధాని మోదీ. తన మానస పుత్రికల్లో ఇంకొకటి నియోజకవర్గాల పునర్విభజన. దానిపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. కానీ డీలిమిటేషన్ ఒక సంక్లిష్టమైన సమస్య. దీన్ని కనుక టచ్ చేస్తే
రాజకీయపు తేనెతుట్టను కదిపినట్టే. ఎందుకంటే గత 50 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని దుస్సాహసం ఇది. ప్రతి 10 ఏళ్లకు జనాభా లెక్కలు తీసి వాటి ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలి. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 చెప్పే సారాంశం. కానీ 1976 ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీన్ని సవరించి డీలిమిటేషన్ పై స్టాప్ బటన్ నొక్కిపెట్టింది. మరో 25 ఏళ్ల దాకా పునర్విభజన జోలికే వెళ్లొద్దని డెడ్ లైన్ పెట్టింది. ఈ 25 ఏళ్లు ముగిసిన తరువాత 2001లో మరో 25 ఏళ్లు అంటూ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు అప్పటి ప్రధాని వాజ్పేయి. రెండో 25 ఏళ్ల డెడ్ లైన్ కూడా ఈ 2026తో ముగుస్తోంది. నియోజకవర్గ సరిహద్దులు మార్చుకోవచ్చు, కానీ ఒక రాష్ట్రానికున్న ఎంపీల సంఖ్యను మాత్రం మార్చకూడదు అనే నిబంధన మాత్రం ఉంది. అందుకే 2022లో జమ్మూ కశ్మీర్లో, 2023లో అస్సాంలో లోక్సభ సీట్ల పరిధులు మార్చుకున్నారు తప్ప సీట్ల సంఖ్య జోలికి మాత్రం వెళ్లలేదు. ఇప్పుడు మోదీ సర్కార్ నియోజకవర్గాల సంఖ్యను టచ్ చేసే సాహసానికి దిగుతోంది. వాజ్పేయి ప్రభుత్వం పెట్టిన 25 ఏళ్ల ఫ్రీజింగ్ టైం ముగియగానే వచ్చే ఏడాది ఆర్టికల్ 82 ప్రకారం ముందుకు వెళ్లాలని, నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలని సంకల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. కానీ దీనికంటే ముందు జనాభా లెక్కల సేకరణ జరగాలి. ఆ తమాషాతోనే ఎంపీ సీట్లను నిర్ణయించాలి. ఇక్కడే ఉంది అసలు మెలిక. కాబట్టి జనాభా అనేది బాగా పెరగడం లేదు. 0.8, 0.9% ఆర్ 1% పెరుగుతుంది. నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా 2.7, 2.8 పెరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ జనాభా పెరగడం వల్ల వాళ్ళకు డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కనుక రాబోయే రోజుల్లో లోకసభ సీట్లను నిర్ణయించినట్టయితే తప్పకుండా ఆ రాష్ట్రాలకు పెరుగుతాయి. 1971 జనాభా లెక్కల్ని ఇప్పుడున్న జనాభా లెక్కల్ని పోలిస్తే షాకింగ్ డేటా బయటకొస్తుంది. ఉత్తరం దక్షిణం మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తోంది. గత 50 ఏళ్లలో రాజస్థాన్ 210%, బీహార్ 190%, మధ్యప్రదేశ్ 183%, ఉత్తరప్రదేశ్ 166%, మహారాష్ట్ర 151% జనాభా పెరిగింది. అంటే దాదాపు రెండింతలైందన్నమాట. ఉమ్మడి ఏపీ 116%, తమిళనాడు 89%, కర్ణాటక 134%, కేరళ 64% పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. సో ఉత్తరాదిలోని 5 రాష్ట్రాలను, దక్షిణాదిలోని 5 రాష్ట్రాలను పోల్చి చూస్తే జనాభా పరంగా బక్కపలచనైంది దక్షిణాది రాష్ట్రాలే. డీలిమిటేషన్లో కొత్త సెన్సెస్ ని ప్రామాణికంగా తీసుకుంటే దక్షిణాదిలో ఎంపీ సీట్లకు గంటి పడక తప్పదు. ఇప్పుడున్న 543 లోక్సభ సీట్లను 800కు పెంచుతారన్న ముందస్తు లెక్కలు దక్షిణాదిని మరీ భయపెట్టేస్తున్నాయి. పెరగబోయే 250 సీట్లలో అధిక పక్షం ఉత్తరాది రాష్ట్రాల ఖాతాల్లోకి వెళ్లిపోతాయని, ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య పెరగడం మాటేమో కానీ తగ్గడం గ్యారంటీ అని బెంబేలెత్తిపోతున్నాయి సౌత్ స్టేట్స్. జనాభా ప్రాతిపదికన కనుక తీసుకున్నట్టయితే ఒక యూపీలో ఇప్పుడు ఉన్నటువంటి లోకసభ స్థానాల యొక్క సంఖ్య 80, కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కనుక తీసుకుంటే అది 140 పైన అవుతుంది. కానీ ఇదే మన ఏపీ, ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి లోకసభ స్థానాల యొక్క సంఖ్య 42, కానీ ఇప్పుడు పెరిగేదేంటి 54, 12 మాత్రమే. ఒకానొక సమయంలో దేశంలో జనాభా నియంత్రణ అనేది ఒక ఉద్యమంలా సాగింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ పేరుతో సంజయ్ గాంధీ బలవంతపు ఆపరేషన్స్ చేయించి ఒక రకమైన నియంతృత్వానికి దిగారు. దీనికి ఎక్కువగా ప్రభావితమైన దక్షిణాది రాష్ట్రాలు ఒకదాంతో ఒకటి పోటీ పడి మరీ జనాభా నియంత్రణ కోసం శ్రమించాయి. ఆ విధంగా తమ రాష్ట్రాల్లో జనాభాను తగ్గించి ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో దాని ఫలితాన్ని చూపిస్తారా అని వాపోతున్నాయి. తాజా జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే మాత్రం సౌత్ లో ఇప్పుడున్న 134 సీట్లు 108కి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అసలు సౌత్ తో పనే లేకుండా కేవలం ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాలు నామ్కే వాస్తేగా మారిపోతాయి. ఈ ట్రబుల్ నా ఒక్కడిది కాదు, మనందరిది. నాతో కలిసి రండి, పోరాడదాం అంటూ సదరన్ స్టేట్స్ వైపు చెయ్యి చాచారు స్టాలిన్. ఇందిరాగాంధీ 25 ఏళ్లు ఆపారు, వాజ్పేయి మరో 25 ఏళ్లు ఆపేశారు. మీరు కూడా ఇంకో 25 ఏళ్లు ఆగితే ఏమవుతుంది అని మోదీని నిలదీస్తోంది దక్షిణాది.
ఇంతవరకు జనాభా సేకరణ జరగలేదు. కాబట్టి ఈరోజు దున్నపోతు ఈనిందంటే ఈరోజు స్టాలిన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ముగ్గురు కలిసి ఆ దున్నపోతు ఈనిన దూడను పక్క గట్టేనప్పి తాడిచ్చాడట. ఆ రకంగా ఇలా వ్యవహారం ఉంది. దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గబోవని నోటి మాటలతో సరిపెడుతున్న మోదీ సర్కార్ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుందన్న స్పష్టత అయితే ఇవ్వలేదు. దేశ ప్రగతికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో దగా చేయబోతుందన్న సందేహాలుగానే మిగిలిపోయాయి. జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే జనాభా పెరుగుదలకు నోచుకోని సౌత్ కి భారీ నష్టం తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. మన తమిళ భాషను బతికించడం కోసం మీరు మోదీతో చేస్తున్న పోరాటానికి నా వంతు బాధ్యతగా 10,000 పంపుతున్నాను. స్టాలిన్ తాత, నువ్వైతే వెనక్కి తగ్గొద్దు. ఇది ఎల్కేజీ చదివే ఒక తమిళమ్మాయి నివేదన. ఇదొక్కటే కాదు, తమిళ సోషల్ మీడియాలో భాషా పరిరక్షణ ఒక ఉద్యమంలా సాగుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 3 లాంగ్వేజ్ ఫార్ములాని తీసుకొచ్చి హిందీని తప్పనిసరి చేసిన కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తోంది స్టాలిన్ సర్కార్. 6 సరే మా రాష్ట్రంలో 3వ భాషగా హిందీని ప్రవేశపెట్టబోమని తేల్చేశారు కూడా. అక్కడితోనే ఆగలేదు. యువర్ అటెన్షన్ ప్లీజ్. మీ భాషల్ని గుండెలకు హత్తుకుని భద్రంగా దాచుకోండి, లేదంటే మన ప్రాంతీయ భాషలన్నీ హిందీ మహాసముద్రంలో కలిసిపోతాయి, కొద్దిగా కనుమరుగైపోతాయి. తస్మాత్ జాగ్రత్త అంటూ హిందీయేతర రాష్ట్రాల్ని ముల్లుగర్రతో గుచ్చుతున్నారు. ఈ విధంగా మోదీ సర్కార్కు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. పనిలో పనిగా దక్షిణాది ఛాంపియన్ గా ప్రమోట్ అవుతున్నారు. నార్త్ లో మోదీ, సౌత్ లో స్టాలిన్ అంటూ నేషనల్ మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు జరుగుతున్నాయి. కట్ చేస్తే ఇప్పుడు మోదీ టార్గెట్ గా స్టాలిన్ చేసిన నయా ఛాలెంజ్ డీలిమిటేషన్ పై చెన్నై డిక్లరేషన్. మేం చెప్పినట్టు చేస్తేనే పునర్విభజన, లేదంటే లేదు అని కొట్టి చెప్పేసింది దక్షిణాది రాష్ట్రాల ఫెయిల్ డీలిమిటేషన్ కూటమి. మీరు చెప్పిందల్లా చేయడానికి మాదేం భజన మండలి కాదు, మీకు మాత్రమే లబ్ధి కలిగే పునర్విభజన మాకొద్దు, 25 ఏళ్లు ఆపేయండి అంటూ దక్షిణాది రాష్ట్రాల తరపున వకాల్తా పుచ్చుకుని కేంద్రంపై యుద్ధాన్ని మొదలుపెట్టారు స్టాలిన్. కానీ ఇందులో రాజకీయ కోణం కనిపించడం ఆసక్తిని రేపుతోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు. మళ్లీ అధికారంలోకి రావాలంటే, దూకుడు మీదున్న బీజేపీని అడ్డుకోవాలంటే తమిళనాడులో ఏదో ఒక పాపులర్ టాపిక్ కావాల్సింది. అందుకే సైద్ధాంతికంగా, రాజకీయంగా బద్ధశత్రువైన బీజేపీతో ప్రత్యక్ష యుద్ధానికి దిగిందని డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగానే తమిళులకు ప్రాంతీయ తత్వం ఎక్కువ, పైగా భాష కోసం ప్రాణాలిచ్చేస్తారు. అందుకే సెన్సిటివ్ ఇష్యూస్ ని తెరపైకి తెచ్చి తమిళ సమాజంలో బీజేపీపై వ్యతిరేకత పెంచుతోందన్న ఆరోపణలతో కార్నర్ అవుతోంది స్టాలిన్ పార్టీ. మీరు జనాభా ఎట్లా పెంచుకోవాలో ప్లాన్ చేసుకోండి. మీ ప్రాబ్లం మొత్తము ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, కర్ణాటకకి, కేరళకి ఎందుకు రుద్దుతున్నారండి? నేను అనుకున్నది ఏంది, మతలబ్ ఏంది? ఇక్కడ డబల్ కాదు ట్రిపుల్ పెరిగినారు ముస్లిమ్స్ హిందువులను కంపేర్ చేస్తే. మరి దీని మీద ఏమంటారు? మరి సపోర్ట్ చేస్తారా సివిల్ కోడ్కి? ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా? మయన్మార్ వాళ్ళని బంగ్లాదేశ్లో వెళ్ళకూడదామా? చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా సోలు పురాణం అంతా మాట్లాడుతూ ఉన్నారు. స్టాలిన్ అఖిలపక్ష భేటీకి హాజరైన మిగతా పార్టీలు కూడా దీని నుంచి రాజకీయ ప్రయోజనాల్ని గట్టిగానే ఆశిస్తున్నాయి. తెలంగాణలో నానాటికి ఎదుగుతూ ఓట్ల శాతం పెంచుకుంటూ వెళుతున్న బీజేపీని కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. ఫస్ట్ మీటింగ్ స్టాలిన్ గారు పెట్టిన ఫస్ట్ మీటింగ్. తదుపరి మీటింగ్ హైదరాబాద్ లో ఒక గొప్ప మ్యాసివ్ బహిరంగ సభ జరిపి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీసి వారి కన్నులు ఓపెన్ చేసి వారికి చెప్పే విధంగా ఒక గొప్ప బహిరంగ సభని హైదరాబాద్లో నిర్వహించబోతా ఉన్నాం. దానికి స్టాలిన్తో సహా పినరయి విజయన్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, కేరళ డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో పాటు అందరూ కూడా వస్తానని మాట ఇవ్వడం జరిగింది. త్వరలో వారి డేట్ ప్రకటిస్తాం. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాల్లో పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ గొడవతో తమకే అడ్వాంటేజ్ దక్కేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ప్రజాస్వామ్య దేశంలో అంకెలు, పాలసీలను శాసించే పరిస్థితి ఉండకూడదు. పాపులేషన్ ఆధారంగా కాకుండా రాష్ట్రాల పర్ఫార్మెన్స్ బేస్ మీద పాలసీల నుంచి ప్రయోజనాలివ్వాలి అనేది బీఆర్ఎస్ లేవనెత్తిన మరొక లాజిక్. బాగా రాణించే రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి తొక్కిపడేస్తారా? ఇదేనా మీరు పాటించే ఫెడరల్ స్ఫూర్తి అంటూ బీజేపీని తిట్టిపోస్తోంది గులాబీ దండు.
మా సర్కారు ఉంటేనే మీకు డబ్బులు ఇస్తాం లేకపోతే లేదు అని చెప్పి ఒక నియంతృత్వ పోకడబోతా ఉన్నారు. రేపటి రోజున కనుక ఈ డీలిమిటేషన్ యథాతథంగా అమలయ్యి తెలంగాణ లాంటి రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గితే మరి ఉత్తరాది డామినేషన్ మరింత పెరిగి బీజేపీ లాంటి పార్టీల డామినేషన్ మరింత పెరిగి అసలు భారతదేశంలో మన మాటకు విలువ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. నిధుల విషయంలో కానీ రాజ్యాంగపరమైన హక్కుల విషయంలో కానీ. చెన్నైలో తాజా గ్రూప్ ఫోటో డీలిమిటేషన్ అంశంతో పాటు రాజకీయపరమైన ఆసక్తిని కూడా రేపిన ఒక సెన్సేషన్. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని మరో 25 ఏళ్లు ఫ్రీజ్ చేయాలి, లేదంటే రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడున్న వాటా ప్రకారం రాష్ట్రాలకు సీట్లు పెంచాలి అని మెలికపెట్టిన చెన్నై డిక్లరేషన్ ని మోదీ సర్కార్ సీరియస్ గా పరిశీలిస్తుందా లేక తేలిగ్గా తీసుకుంటుందా అనేది చూడాలి.